అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో అయితే నేను వచ్చేసిన చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నా మరి వినడానికి మీరు సుతా రెడీనా మరి ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్ లైన్స్ చూద్దాం మస్తుగా డాన్సులు వేస్తున్నాయి నెమళ్ళు చూసి మైమర్చిపోతున్నారు జనాలు మళ్ళీ షురూ చేస్తుండు జగన్ సార్ యాత్ర కార్యకర్తలు అభిమానుల కోసమేనంట రోడ్డు మీదనే కొట్లాడుకున్న కోతులు పాపం ఏం చెయ్యలేక మస్తు తిప్పలు పడ్డారు జనాలు పేరు మార్చుకున్న పద్మనాభం ఏందో ఈ రాజకీయం దొంగల భయానికి కావలి ఉంటున్న తమ్ముడు చేతుల కట్టను అసలు వదిలిపెడతలేడు దొంగతనాలు చేసుట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కొందరు ముఖమంతా కనబడకుండా ముఖానికి మాస్క్ పెట్టుకొని మరి దొంగతనం చేస్తే ఇంకొంతమంది రాత్రిపూట ఒంటి మీద నూనె పూసుకొని చెడ్డీల మీద తిరిగి దొంగతనం చేస్తారు కానీ వీళ్ళు రాత్రిపూట రారంట అందరూ చూస్తుండగానే పోలీస్ అన్నలకి సవాల్ విసిరేటట్టు వచ్చి దొంగతనాలు చేసి ఛాలెంజ్ విసురుతున్నారట పోలీసులకే తలకాయ నొప్పి లెక్క తయారైంది గా దొంగల మూట ముచ్చటేందో మీరే చూడుండ్రి నీ దొంగలు పాడుగాను సెట్టి గ్యాంగ్ ని చూసింటాం మొన్నటికి మొన్న సుత కొత్త చుడిదార్ గ్యాంగ్ సుత తయారైంది ఇప్పుడు ఇక కొత్తగా ఇంకో దొంగల మూట మోపైందోలా గదే బావరియా గ్యాంగ్ అంట అందుకే పట్నంలో ఉన్న అమ్మలక్కలు జర భద్రం వీళ్ళ కంటికి కనిపించేది ఆడోళ్ళు కాదంట ఒక వాళ్ళ మెడల బంగారు చైన్లు పుస్తల తాళ్ళేనంట ఎక్కడ కనిపించిన సుత అర సెకండ్లు వచ్చి వెనుక మరల మాయం చేసుకుని పోతారంట ఈ దొంగలు చేయబట్టి ఆడోళ్ళు అయితే పాపం మెడల సొమ్ముల సుత మెడలు వేసుకొని తిరుగుడే బంద్ చేసిర్రు అన్ని ఇంట్లోనే పెట్టుకొని బయటకు వస్తుర్రు వీళ్ళు ఉత్తరప్రదేశ్ కెళ్ళి వచ్చి పట్నంలో మకం వేసిర్రంట పట్నంలో ఉన్న జవహర్ నగర్ షామీర్పేట మేదిపట్నం ఇట్లాంటి పట్నం శివార్ ప్రాంతాలలో పొద్దంతా గస్తీ కాసి మరీ దొంగతనాలు చేస్తున్నారట ఆ మొన్న తయారు గ్యాంగ్ అని ఒకటి వచ్చింది ఇక వాళ్ళైతే దొంగతనాల కోసం మనుషుల పానాలు తిత్తానికి సుత వెనుకాడుగు వేస్తలేరంట పట్నంలో ఉన్న జనాలు సుత వీళ్ళ భయానికి బిక్కు బిక్కుమంటున్నారు అయితే వీళ్ళు గిన్నిగానం చేసినా మరి పోలీస్ అన్నలు పట్టుకుంటలేరా అంటే పోలీస్ అన్నలు సుత మస్తుగా తిరుగుతున్నారట వాళ్ళ పని వాళ్ళు చేస్తారు గాని మన జాగ్రత్తలో మనం సుత ఉండాలి కదా అందుకే ఇండ్లలో ఉండే అక్కలు బయటకు వచ్చే అమ్మలు అందరు జరంత జాగ్రత్తగా ఉండండి మనం ఇంతవరకు ఒక సినిమాలకు మాత్రమే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3లని వచ్చుడు చూసినాం కదా కానీ ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకుల పాదయాత్రలకి ఓదార్పు యాత్రలకి సుత పార్ట్ 2లు వస్తున్నాయిలా అర్థం కాలేదా ఈ ముచ్చట మాలక చూడుండ్రి అన్ని ఒకదాని తర్వాత ఒకటి మీకే అర్థమవుతాయి మన జగనాల్ సార్ మల్లోపాలి ఓదార్పు యాత్ర చేస్తున్నాడు అవునల్లా మనకు సినిమాలకు ఎట్లయితే ఇప్పుడు పార్ట్ 2 లెక్క వస్తున్నాయో అచ్చు గట్లనే పంకపాటి అధినేత సుత అతి తొందరలోనే ఓదార్పు యాత్ర 2 అని షురూ చేస్తున్నాడంట అయితే సార్ ఎన్నికలలో ఈసారి ఘోరంగా ఓడిపోయేసరికి నిరాశ నిస్పృహతోటి ఉన్న పంకపాటి లీడర్లను కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు జగనాల్ సార్ రెడీ అయిందని అంటున్నారు మునుపు జగనాల్ సార్ సుత ముందు జనాలకు వెళ్దామని ప్రకటించిన సంగతి తెలిసిందే అంతేకాదోల్లా సైకిల్ పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలపై దాడుల గురించి సుత జగనాల్ సార్ ఆరాధించిండట సైకిల్ పార్టీ లీడర్ల దాడులు గాయపడిన వైసీపీ నాయకులను కార్యకర్తలకు అండగా ఉండేందుకు మున్పు చెప్పిండు గా మాట ప్రకారం ఇప్పుడు సార్ మళ్ళీ ఓదార్పు యాత్ర షురూ చేస్తున్నాడని చర్చ జోరుగా నడుస్తుందోలా గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలీదు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ గబ్బర్ సింగ్ సినిమాల పవనాల సారు డైలాగ్ గుర్తుందా అవులా నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అని అగో అచ్చుగట్లనే మందుబాబులకు సుత ఓ లెక్కుంటది వాళ్ళ తాగుడికి ఓ లెక్కుంటదట ఉల్లా అందుకే కావచ్చు కళ్ళు తాగిన కోతిని మందు తాగిన మనిషిని అప్పుడు ఎవ్వల తరం కాదని అంటుంటారు నేను గట్ల అనటానికి సుత ఓ కారణం ఉందిలా కావాలంటే మీరు లుక్ వేసుకోండి
తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఈ తాగుడు సల్లగుండా ఈ తాగుడు చేయబట్టి ఎవరు ఎట్లా మాట్లాడతారో ఏం చేస్తారో ఏం అర్థమైతలేదు వాళ్ళ. ఎందుకంటే తాయినాక ఎక్కలేని ధైర్యం వస్తుంది. ఎహపో వాడెంత అంటే వాడెంత, వాని పీకుడు ఎంత అంటే వాని పీకుడు ఎంత అన్నట్టే ఉంటాయి మందుబాబుల వేషాలు. ఇక మాటలు ముచ్చట కొత్తనైతే హోటల్ దాటుతున్నాయి అలా. అచ్చం గిట్లనే ఒక కాడ జరిగింది. ఒక మందుబాబు పౌషారు గుద్ది ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియకుండా ఎదుటోళ్ళను వాదించబట్టే. అరే గట్ల కాదురాబోయ్ అని చెప్పిన సుత లేలే అట్లనే అవుతుంది, నేను చెప్పిందే కరెక్ట్ అని ఆ దవాఖానలో ఉన్న డాక్టర్లను అందరినీ పరిశాన్ చేసిండు పో. ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం ఉన్నది కదా వాళ్ళ, ఆడ జరిగిందట. ఓ తాగుబోతు కాక బిర్రుగా దాగి అక్కడ ఉన్న సర్కార్ దవాఖాన లోపలికి పోయిండు. వాడు పోయేటప్పుడు ఒక దేవదాస్ లేక సంకలో ఒక కుక్క పిల్లను పట్టుకొని పోయిండట. అసలు ముచ్చట ఇప్పుడు షురువు అవుతుంది చూడురిగా. వాడు తీసుకుపోయింది కుక్క పిల్ల, కాకపోతే తాయిన మత్తులో నా చేతుల్లో పిల్లకు పానం మంచిగా లేదు, మీరు దీన్ని ఎట్లయినా కాపాడాలని ఆ దవాఖాన సిబ్బందిని అడిగిండట. దెబ్బకి అక్కడ ఉన్నోళ్ళు అరే బాబు నువ్వు కుక్క పిల్లని తెచ్చి పిల్ల అనే పడుతుంది, నీకేమైనా దమాకున్న దారాబాయ్ అంటే ఆయన ఇక్కడ మనుషులకు మాత్రమే డాక్టర్లు చూస్తారు, జంతువులకు చూసే దవాఖాన వేరే ఉంటది, ఆ దవాఖానకు తీసుకపోదాని వాళ్ళైతే బాగా చూస్తారని అన్నబడితే ఇక మస్తు గరమైగా కాక మాట్లాడే మాటలు మీరే చూడుర్రి. అసలు అర్థం దీన్ని ఎక్కడికి వేసుకెళ్ళావు, బండి ఎక్కడికి వేసుకెళ్ళావు, క్యాజువాలిటీలోకి వేసుకెళ్తే ఎమర్జెన్సీలోకి మరి ఏంటిది అది? నీకేం కనపడుతుంది? నీకేం కనపడుతుంది? కుక్క పిల్ల కనపడుతుంది మాకు. పిల్లి పిల్ల కొత్త పిల్ల నువ్వు తాగేవో నిద్ర సంబంధమైన ఏం చేస్తాం. ఇదిగో అందరినీ ఇదిగో డొక్కాడిచ్చేసి నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాను. అరే బాబు ఇది కుక్క కదా పిల్లిరా, సరే పిల్లి పిల్లి పెద్ద పెద్దగా మాట్లాడవండి. ఎవరు నువ్వు? నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడు పగిలిపోతామని నువ్వు ఇక్కడ ఇంతమంది ఏమంటారండి? ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లా కేటీఆర్ సారు కమలం పువ్వు పార్టీ లీడర్లను అట్లనే చేగుర్తు పార్టీ లీడర్లను పొట్టు గారుసుకున్నాడులా. మేము 10 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న సింగరేణి బొగ్గు గనులను అమ్ముతున్నారని మాట్లాడిండు. మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంతం సార్కి ఇవాళ ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? కమలం పువ్వు పార్టీ లీడర్లు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మీకు 8 మంది ఎంపీలను ఇస్తే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని ఫుల్ ఫైర్ అయ్యిండు సార్. అయితే సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ 2 జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. చివరిగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను, తప్పకుండా 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. మళ్ళా మా ప్రభుత్వం 2028లో వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. ఇప్పుడు ఎవరైతే రేపటి రోజున వేలం పాటలో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళు ఇది గమనించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని తర్వాత నిందించకండి, అయ్యో మాకు తెలియదు, అది 30 ఏళ్ళు మేము తవ్వుకునే గని, మీరు వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా అట్లా చేస్తే ఎట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. వేలం పాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి వంతపాడడం ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ వేలం పాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా, 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము వస్తాం. వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా 100% అడ్డుకట్ట వేస్తాం. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, జాతి ప్రయోజనాలు ముఖ్యం. 100% అడ్డుకట్ట వేస్తామనే మాట కూడా చెబుతూ ఈ వేలం పాట నుంచి, ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
మన ప్రధానమంత్రి మోడీ సారు ఏం చేసినా సుతా తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు. మోడీ సార్కి ఎవరికి లేనంత ధైర్యం ఉన్నది, దేవుడి మీద మస్తు భక్తున్నది, అంతకన్నా ఎక్కువ దేశం మీద ప్రేమ ఉన్నది. అట్లాంటిది మోడీ సార్ మీద చెప్పులు విసిరినరులా. వామ్మో, ఈ ముచ్చట విని మీరు సుత పరిశాన్ అవుతున్నారు కదా. నేను చెప్పుడు ఎందుకు కానీ మీరే చూడుండ్రి. ప్రపంచ దేశాలన్నీ గర్వించేటట్టు భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు అలసిపోకుండా పోరాటం చేస్తున్న ఒక యోధుడు 500 ఏళ్ల రాముని గుడి కలను నెరవేర్చి మన దేశానికి ఏకంగా 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యి భారతదేశ భవిష్యత్తు కోసం ఆయన కుటుంబాన్సుతో వదిలిపెట్టి దేశం బాగుంటేనే జనాలందరూ బాగుంటారనే సిద్ధాంతాన్ని నమ్మే మన ప్రధాని మోడీ గారికి వారణాసిలో ఒక అవమానం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే దేశం కోసం ఇన్ని మంచి పనులు చేసిన సుత పాపం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తరప్రదేశ్ వారణాసిలో అవమానం తప్పలేదోలా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కొంతమంది ఆయన మీద చెప్పు విసిరిండ్రు. అసలు ముచ్చట్ల కోతే ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ పర్యటించుతుండోళ్ళ. ఆ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది ఉంటది కదా, ఆ సిబ్బంది కొంచెం చక్కగా లేనందుకు మోడీ సార్ కూర్చున్న బుల్లెట్ ప్రూఫ్ కార్ మీద ఎవరు గుర్తు తెలియని మనుషులు కొందరు చెప్పును విసిరిండ్రు. ఇక ఎంబటే మోదీ సార్ తోటి ఉండే ఎస్పీజీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ కార్ మీద పడ్డ చెప్పును ఎంబటే తీసిర్రు. అయితే గట్ల చేస్తారా ఉల్లా, ఎంత కాదని ఆయన మన దేశ ప్రధానమంత్రి, చాలా తప్పు అని ఈ వీడియో చూసిన జనాలందరూ అన్నబట్టే. चप्पल फेंक के मार दिया मोदी 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 అన్న మొన్నొకడు నన్ను కొట్టిండే అని అట్లా చెప్పినామో లేదో, చెలో ఎవర్రా వాడు అని ఒక 10 మందిని వెంటేసుకొని పోయి వాడిని పొట్టు కొట్టి వస్తారు. వాడేమన్నా తక్కువనా? వాడో 10 మంది దోస్తానని వేసుకొని వీళ్ళ మీదకి వస్తారు. ఇక ఏమున్నదాడా రచ్చ చేస్తారు. ఇంత మునుపు ఇట్లాంటి గొట్లాటలు మస్తు చూసినాం కానీ గిది చూడుండ్రి, వాటికన్నా గమ్మతుంది. రే ఇప్పుడు రండ్రా, ఎవరు వస్తారో మా వాళ్ళని పట్టుకొని వచ్చిన. నువ్వు పట్టుకొని వస్తే నేను పట్టుకొని రాలేనా? ఇగో ఇటు చూడు మా వాళ్ళు అని ఇవి ఎట్లా కొట్లాడుకుంటున్నాయి చూడు రే. అవి వీటిని గెదేవుడు, ఇవి వాటిని గెదేవుడు. ఇక చూసిర్రా రెండు గుంపులు ఎట్లా కొట్లాడుతున్నాయి చూడు రే. మనుషుల మధ్యలో గెట్ల పంచాయతీలో గలబడ్డట్టే గలబడుతున్నాయి. ఈ ముచ్చట మన దేశంలో కాదంట, థాయిలాండ్ దేశంలో అంట. అయితే అసలు ఇట్లా 2 గ్రూపులుగా విడిపోయి వీటికి పంచాయతీ దేని కాడ వచ్చిందంటే అచ్చు మన లెక్కనే తిండి తినే దగ్గర లొల్లి షురు అయిందట. గంతే. మీరు పక్కనే ఉండర్రి, నేను మా వాళ్ళని పట్టుకొని వస్తా, ఇవాళ మీకు ఉందే అని అవతల కోతల గ్రూప్ వచ్చిందట. ఇక ఏముంది, నడి రోడ్డు మీదనే రోడ్ల మీద బండ్లున్నాయా మనుషులు ఉన్నారా అనేది చూడకుండా ఎవరు ఉంటే మాకేంది అన్నట్టు రచ్చ చేసినాయంట. ఇట్లా కొట్టుకున్నాడుగా కోతల కొత్త సుత ఏం కాదంట, ఇట్లా మున్పు సుత చాలా సార్లు ఫైటింగ్ అయిందంట. ఇక నడి రోడ్డు మీద ఇట్లా అయ్యేసరికి జనాలకు మస్తు తిప్పలైందట. ట్రాఫిక్ సుత చాలా సేపు ఆగిందట పాపం.เอาอีกแล้วลุมกันกลางถนนเลยได้ยินเสียงไหมน่ะดังน่าดูపాపం ముద్రగడ సారు కన్న కలలన్నీ కంటికి కనబడకుండా పోయినాయి. ఉల్లా ఎలక్షన్ల ముందు దాకా సారు ఎన్నో కలలు కన్నాడు. పవనాల సారు దెబ్బకి మొత్తం కిందికి మీదికైంది. మరి ఇప్పుడు సారు పరిస్థితి ఏందన్నట్టు అని జనాలే అడుగుతున్నారు. ఇంతకీ ముద్రగడ సారు కన్న కలలేంటివి అనుకుంటున్నారా? మీకు ఈ ముచ్చట వివరంగా తెలవాలంటే మీరు ముచ్చట చూడాల్సిందే. చలో ఇక చూడుండ్రి.
అవునోళ్ళ ఎలక్షన్ల ముందు దాకా పంకపాటి లీడర్లు మీరెంత మీ లెక్కెంత ఈసారి సుత గెలిచేది మేమే అని చాలా రచ్చ చేసిరు కదా. కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం సినిమా రివర్స్ అయిపోయింది. ఉత్త మాట్లాడేది మంగామ శబ్దాలు చేసిరు కూడా. కుప్పంలో చంద్రాల సార్ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పిన కొడాలి నాని సారు ఎలక్షన్లు అయిపోయినాయి, చంద్రాల సార్ ముఖ్యమంత్రి కూడా ఆయే. కానీ ఇంతవరకు శపథం చేసిన నాని సార్ అయితే పత్తా లేకుండా వాయే. ఇక ముచ్చట అట్లా జరిగిందో లేదో ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం సార్ వంత వచ్చిందో సార్ కూడా సేమ్ టు సేమ్ నేను పవనాల్ సార్ గెలిస్తే బరాబర్ నా పేరు మార్చుకుంటా అన్నాడు. అన్నట్టే పంకపాటి ఓడిపాయే, పవనాల్ సార్ ఉప ముఖ్యమంత్రి కూడా ఆయే. కానీ ముద్రగడ్డ సార్ నాని సార్ లెక్క మాట తప్పినోడు కాదని అంటున్నారు సార్ ఫ్యాన్స్. ఎందుకంటే సార్ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ సార్ పేరు మార్చుకున్నాడు వల్ల ముద్రగడ్డ పద్మనాభంగా ఉన్న సార్ పేరు ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్టు సర్కార్ గెజిట్స్ తో విడుదల చేసిందోళ్ళ. చూసిర్రా, ఒకరు చంద్రాల సార్ మీద ఇంకోరు పవనాల్ సార్ మీద శపథాలు చేస్తే ఇప్పుడేమో సీన్ కట్ చేస్తే ఒకరు సీఎం ఒకరు డిప్యూటీ సీఎం అట్లుంటది ఈ రాజకీయాలతోని. అందుకే ఛాలెంజ్ చేసే సార్లు జనాలకు మీరు ఎంత మంచి చేసిర్రో మేము అంత చేయాలనే దాని మీద ఛాలెంజ్లు చేసుకుంటే మా బతుకులు బాగుపడతాయని జనాలు అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేపర్స్ మీకు ఇస్తానండి. ఇవాళ రేపు నెమలిలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఉన్న అడవులు చెట్లు నరికేసినాక ఇంత నెమలు సుత అస్సలు కనబడకుండా అయినాయి. ఎప్పుడన్నా ఒకసారి జూ పార్లకు పోతే ఏ నెమలి అని అనుడే సరిపోతుంది. అట్లాంటిది ఒక్కసారి ఒక్క దిక్కునే రకరకాల రంగురంగుల నెమలిలు కనిపిస్తే ఎట్లుంటది? ఇగో అచ్చు గిట్లనే ఉంటదుల్లా. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులు అన్నిట్లా చాలా అందమైనది మస్తు డ్యాన్స్ చేసేది ఏందని అడిగితే అందరికి ఫస్ట్ ఏం గుర్తొస్తుందో గదే కదా. ఎవరిని అడిగినా గదే చెప్తారు, నెమలి అని. నెమలి పురువిపి నాట్యం చేసినా లేకుంటే ఉత్తగానే గట్ల కనిపించిన సుత గట్లనే కంటి రెప్పలు కొట్టకుండా చూడబుద్ధి అవుతుంది కదా. నెమలి అది అంత అందంగా ఉంటది కాబట్టి సినిమాలలో హీరోయిన్లు అయినా బయట అమ్మాయిలైనా నీ కళ్ళు నెమలి లాగా ఉన్నాయనో నువ్వు నెమలి లెక్క డ్యాన్స్ చేసినావనో కోరుతుంటారు. అంతేకాకుండా కొన్ని సినిమాలలో అయితే ఏకంగా నెమలి కండ్ల మీద పాటలు సుతున్నాయి. గట్లుంటాయి మరి నెమలి అందాలంటే తగ్గేదేలే అన్నట్టు. అయితే ఇప్పుడు నేను నెమలి గురించి ఇన్ని ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా అంటే ఊర్లలో అడవులలో నెమలు పురువిపి నాట్యమాడు అందరు చూసుంటారు కదా. అయితే ఈ ప్రపంచంలోనే మొత్తం 15 రకాల నెమలు ఉన్నాయంట అని ఈ ముచ్చటను ఒక IFS సారు ట్విట్టర్ ఖాతాలో వీడియోని పోస్ట్ చేసిండోళ్ళ. ఇగో నాకైతే అద్భుతంగా అనిపించింది. మీర్సుతో ఈ అద్భుతాన్ని ఒకసారి చూడండి అని ఈ వీడియోని షేర్ చేసిండు. ఈ వీడియో చూసిన చాలా మందికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. గట్లనే ఇట్లాంటి అందమైన కలర్ నెమర్లను మేము ఎప్పుడు చూడలేదని కింద కామెంట్ అయితే చాలా మంది పెడుతున్నారు.
ఏయ్ ఎవర్రా గుంజుగాళ్ళు? ఎవరు లేరనుకుంటారా నీ ఇంటికి ముంగట? అరే చెట్టు అంత మనిషిని ఇక్కడ పెట్టుకొని మీరు కట్టెట్టు అనుకుంటారు? అగో ఏయ్ తాత ఎవరులా చెప్పాలి, ఎవరున్నా మరి మర్యాద. అగో ఏయ్ ఓర్ వారి వాకిట్లేమన్నా ఎండబోసిన వారా గట్ల కట్టబట్టుకొని కూర్చున్నావేంద్ర ఇంటి ముంగట? గా కేరళ వరదలు ఉన్నాయి కదా, గా ఈ రాకుండా ఇగో ఈ కచ్చపెట్టి అడ్డం పెడతాం అనుకుంటానా? నీ పిచ్చి మొకందానా, ఏమన్నా ధమాకున్నదా నీకు? ఏంటిదానా ఆయన నీకు ఇట్లాంటి ముచ్చట్లు అడిగేదానికే ఉన్నావు తప్ప ఏం లేదు నీకైతే. ఇంకా ఏమన్నా అడ్డం పెడతానవా, ఏమన్నా ఆరపోసినవా, ఏమన్నా ఎండబెట్టినవా? ఇక ఇవే ముచ్చట్లు. ముసలాళ్ళు నడవరాక కట్టబట్టుకొని కూర్చుంటారు చూడు, గట్ల కూర్చున్నావు ఏమైందిరా నీకు? ఇక్కడ ఏమన్నా రూమ్ దొరుకుతాయా? రూమ్లా? అయినా నేను మా ఏరియాలో ఎప్పుడు చూడలే, రూమ్ లేవు గీము లేవు. అయినా నువ్వు ఎవరు అసలు? గీనే ఉంటాను పక్క గల్లీలో. నువ్వుకేపోతే అయ్యో పాపం ఏమైంది తమ్మి? ఏదో ఇల్లు కిరాయి కోసం వస్తే గట్ల బెదిరిస్తున్నావేంది? బెదిరించుడు కాదు, ఆయన మీద పోలీస్ స్టేషన్కి పోయి కేసు కూడా పెడతా. ఏమనుకుంటాను అందుకనే ఇక చూసినావా బందోబస్తు లాఠీ పట్టుకొచ్చిన వానికి కర్రీ ఒళ్ళు కరెక్కిస్తా. ఏమనుకుంటా వాడు. ఎందుకు తమ్మి ఏమైంది? ఎక్కడ పడుతున్నారట దొంగలు? ఇగో అక్క గట్ల కాదక్క, పట్టణంలో సాయంత్రం కాగానే ఇగో షెడ్డీ గ్యాంగ్ అట, మిడ్డీ గ్యాంగ్ అట, నైటీ గ్యాంగ్ అట, ఇగో ఇట్లాంటి లంగబాడకవులు దొంగతనాలు చేస్తారక్క. ఇక ఆడోళ్ళు ఉంటారు కదా పాపం, ఇక ఆడోళ్ళ మీద మెడల మీద ఉన్న బంగారం మొత్తం తీసుకుపోతారట. ఇక మొగోళ్ళ పాయింట్ పర్సు ఉంటుంది కదా, ఇక పర్సు కూడా కొట్టేసుకుపోతారటక్క. ఇక అందుకనే నేను బందోబస్తుగా మకాం వేసి ఇగో లాఠీ పట్టుకొని తిరుగుతానా, లాఠీ పట్టుకొని కూర్చొని ఇక్కడనే కావాలి కడతానక్క. ఆ కొడుకులు ఎక్కడ దొరికితే వాళ్ళని పొట్టు కొడదామనే చూస్తానా. వామ్మో అవునా తమ్మి? జర పైలం తమ్మి, ఇంట్లో అసలే నాకు గొలుసులు కమ్మలు ఉన్నాయి. ఏం కాదక్క, నువ్వు భయపడకు. నువ్వు భయపడతావని చెప్పేసి ఇగో నేను మన గల్వ ముంగట్నే కూర్చున్నా కావాలి. అయినా గా వస్తువులకు నేను కావాలి కదా అక్క చెప్పు. నీ కమ్మలు, నీ పట్టగొలుసులు, నీ గున్నాలు, నీ మాటలు ఎటు పోవు. ఇక ఇంట్లో సామాను కూడా ఎటు పోదక్క. ఇక నేను ఇక్కడ కట్టబడుకొని కూర్చున్నా అంటే దొంగలకు సుక్కలు చూపిస్తానే అర్థమవుతుంది అక్క. నువ్వు రందిపడకు మరి. మా తమ్ముడు బంగారం విన్నరావుల్లా పట్నంలో మస్తు దొంగల గ్యాంగ్లు తిరుగుతున్నారంట. మీరు సుత జరంతా పైలంగుండుండ్రి సరేనా? గివుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.